సార్ ఏమీ లేదు. ఎలక్షన్ ఇంకొక 15-20 రోజులు ఎలక్షన్ రాబోతా ఉంది కదా. వాట్ యు హావ్ టు మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారు? నువ్వు చదువుకున్నావా? నేను చదువుకున్నా. ఎవరికి వేస్తావు ఓటు అది చెప్పు. నేనా మంచి కోటేస్తాను, పథకాలు ఇచ్చే వాళ్ళకి కోటేస్తాను. పథకాలు కాదు, నీ లైఫ్ వద్దా? నువ్వు బ్రతకొద్దా? అంటే ఈ రోజు సెల్ఫ్ చూసుకుంటున్నాను సార్. నేను భవిష్యత్తు చస్తావు. రేపు నీ పిల్లలు నువ్వు దేశాన్ని ఎవరు ఉద్ధరిస్తారు? దేశం గురించి నాకేంది సార్. ముందు నాకు నా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తే చాలు. ఎవరు ఇస్తారు? సరిపోతా? జగన్ ఇస్తున్నాడు కదా. అలాగైతే చస్తావు రేపు పొద్దున. ఎందుకు సార్? నువ్వు కాకపోతే చదువుకునేవాడు బుద్ధి ఉండేవాడు ఎవడే ఏంటంటే వాడికి చదువుకున్నాను సార్. నీకు బుద్ధి లేదు, బుద్ధి లేదు. మీ క్యారెక్టర్ ఉంటే ఏరండి జగన్కి అనేది. మీ నిజంగా మీ క్యారెక్టర్ ఉంటే ఏరండి. మీరు విశాఖ ఎంప్లాయీ. విశాఖపట్నం మరి మీకు రాజధాని వస్తుందని మళ్ళీ రాజధాని గాడిది గుడ్డ వాళ్ళు ఇచ్చి వాళ్ళు బొలవమని వేస్తే 30,000 మంది అది మానేసిస్తాడా? మొట్టమొదటి రాజధాని వస్తారు. వేరే ఏమి ఇచ్చాడు? ఏం చేశాడు ఈ 5 ఏళ్ళలో విశాఖపట్నానికి? మీకేం బుద్ధి ఉన్నోడు ఎవడ వేయడండి జగన్కి. వేసాడంటే వాడు పెద్దవాళ్ళు అయితే దొంగ బుద్ధు డబ్బులు కక్కుర్తి వేస్తున్నాడండి. మనిషి అనేవాడు వేయలేడండి. అంటే ఎవరు ఇస్తున్నారు ఇన్ని డబ్బులు? అప్పులు తెచ్చి ఇస్తున్నాడు కదా. అప్పులు తెస్తే ఎవడు తీరుస్తాడు? వీడంతా విధ్వంసం అండి. 0 3 క్యాపిటల్ ఉన్నాడు. ఎక్కడైనా ఒక రోడ్డు వేస్తాడా? ఒక బిల్డింగ్ కట్టాడా? ఎందుకని వైజాగ్లో ఇంత అన్రెస్ట్గా మాట్లాడుతున్నారు? అన్రెస్ట్ గురించి పిచ్చి. అంటే చదువుకునే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా వేయడండి. అది బుద్ధి ఉన్నవాడు ఎవడు వేయడు. నిజంగా మీకైనా బుద్ధి ఉంటే ఆలోచించండి. ఒక రోడ్డు లేదండి. ఆటోలు వెళ్ళి చేస్తే మీరు ఉన్నారు, ఆటోలు వెళ్తారు, రోడ్లు బాగాలేవు, మీరే చేస్తారు. మీకే కాళ్ళు చేయి ఇరుగుతుంది. నాకు రాదనుకుంటున్నాను కదా, డబ్బులు వచ్చే కాదు, నీ కాళ్ళు చేయి ఇరిగి చేస్తావు. ఏ రోడ్లు బాగుంటాయండి? ఇక్కడ సిటీలో కొద్దిగా వేసాడు, పల్లెటూరులో అయితే ఏ రోడ్డు బాగలేదు. ₹1 చూపుతాయా? మొత్తం స్టేట్ ఎకానమీ ఎంత? నాకు A to Z తెలుసు. నువ్వు నన్ను అడుగు, రాంగ్ పర్సన్ అడుగు. నేను కడిగేయగలను అన్ని రకాలుగా. నేను రేపు పొద్దున్న మీ ఆటో బాగోలేదు, అది రోడ్లు బాగలేదు, అది పంచర్ అయింది, నీ కాలు ఇరిగింది, చేస్తావు. దీనికి జరిగేది రిజల్ట్ అదే. నీ చావు నువ్వు కోరుకుంటున్నావు. ఉండి తీరాలి. అదే ఉండాలి, ఉండాలి. అదే ఉండకూడదు కదా. మీ పిల్లలు ఇప్పుడు ఎంతండి గంజాయి కంట్రోల్ చేయాలి. అంతా డ్రగ్స్. పిల్లలు అందరూ చస్తున్నారండి. చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదండి. మళ్ళీ గెలిస్తే మీకు నువ్వు చావాల్సిన నెంబర్ 1 నువ్వే. నీ పిల్లలు పోతారు, ఎవరో అక్కర్లేదు. నీ పిల్లలు నీ ఫ్యామిలీ అంతా మట్టి కొట్టుకుపోతుంది ఓట్లేస్తే. ఖచ్చితంగా సెన్స్ ఉంది. ఈరోజు డబ్బులు వచ్చాయండి. మీకు సెన్స్ ఉందా సార్? ప్రజల విజ్ఞత ఆలోచిస్తారా? ఆలోచించాలా? ఏం మెసేజ్ ఫైనల్ ఆలోచించాలి? చెప్పండి. హౌ టు గివ్ మెసేజ్ ద సొసైటీకి ఐ విల్ గివ్ మెసేజ్. జగన్మోహన్ రెడ్డి తప్పాలంటలా, ఓట్లేసిన జనాలది తప్ప చెప్తాను. అదే ఎవరైతే దేశాన్ని మీ స్టేట్కి అభివృద్ధి చేస్తాడో, మీ పిల్లలు బాగు చేస్తాడో వాడికి ఈరోజు డబ్బులు వస్తే పోతాయండి. మీ పిల్లల భవిష్యత్తు గంజా పోయి చేస్తుంటే ఏంది? ఎందుకే నీకు డబ్బులు ఎవరికి కావాలి? 4 yearsలో డెవలప్ అవ్వలేదు. మీకు కనబడుతుందా? 0 పేదవాళ్ళు. మనిషి అనేవాడు ఎవడ వేయడండి. విశాఖపట్నం చదువుకునేవాడు మనిషి అనేవాడు ఎవడ వేయడండి. ఏడో వాడు 4 డబ్బులు వచ్చేస్తున్నాయి, తినేస్తున్నాను, ఇలా చేస్తే ఆ కేసులు అవుతాయండి. మనిషి అనేవాడు క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడ వేయడండి. నేను ఈరోజు చెప్తున్నాను. ఫర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రెడ్డి బై క్యాస్ట్. రెడ్డి క్యాస్ట్ సంబంధం లేదు. నా క్యాస్ట్ నా వెధవాన్ని నేను చేస్తే చచ్చేది మన జనాలండి. మీరు నాకు ఆ దొంగ బుద్ధి ఉంటే నేను వాడికి జగన్కే వేస్తాను. అలాంటి మా బంధువులందరూ అలాగే అంటారు, తిడతాను వాళ్ళందరినీ. బుద్ధి లేదు. కాకపోతే అలా వాళ్ళు చాలామంది చదువుకునే వాళ్ళు ఒప్పుకుంటారు. మారారంటారా? మా ఎగ్జామ్ మారారు కదా. ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ రెడ్డిలో తేడా లేదండి. మిగతా వాళ్ళందరిలో ఉంది. SC/STలో అందరూ మారారు. వాళ్ళు కూడా మారారు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఇప్పుడు ఈ పేరు చెప్తేనే వండిపోతున్నారు. తెలుసు మనిషి అండి. ఆలోచించండి, కొద్దిగా ఆలోచించమ్మా. వాడు సొంత చిన్న చాంపులో నీకు డబ్బులు ఇచ్చేస్తాడు, తిరిగి ఇచ్చేస్తాడా? నీకు ₹10 ఇస్తే వాడు ₹1000 లాగేస్తాడు, అంతే. వాడు బందిపోటు దొంగండి. రేపు పొద్దున మీ పిల్లలు మట్టి కట్టుకుపోతారండి. నీకు ఒకటే లెక్కండి. ఈరోజు నువ్వు ఓటేస్తే నీ కొడుకులు నీ ఫ్యామిలీ మట్టి కట్టుకుపోతారు. నేను ఈరోజు చెప్తాను, నువ్వు గుర్తుపెట్టుకో.